హాయ్ హలో స్టూడెంట్స్, ఈరోజు నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకుందాం. ఇందులో మొత్తం 100 days 100 క్లాసెస్ ఉంటాయి. డే 1 ఫస్ట్ది నౌన్. ఫస్ట్ నుంచి మీరు ఫాలో అవుతే మీకు ఇంగ్లీష్ గ్రామర్ అనేది కూడా బాగా వస్తుంది, అర్థమవుతుంది. ఇప్పుడు చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఏమనిపిస్తుంది, ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, ఈ వాజ్ ఎందుకు వచ్చింది ఇక్కడ, ఈ వేర్ ఎందుకు వచ్చింది ఇక్కడ, అలా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది వాళ్ళకి తెలీదు. అవన్నీ ఎందుకు వచ్చేది, గ్రామర్ ఎలా వచ్చింది ఏంటని తెలీదు. మీరు ఈ క్లాసులు కనుక విన్నారనుకోండి, అక్కడ ఈజ్ ఎందుకు వచ్చింది, ఏ ఎందుకు వచ్చింది, వాజ్ ఎందుకు వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మీరు ఈ 100 days క్లాసెస్ కనుక వింటే మీకు తెలుస్తుంది. ఫస్ట్ డే నౌన్. నౌన్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి అసలు, నౌన్ అంటే ఏమనుకుంటున్నారు? పిల్లలైనా నేర్చుకోవచ్చు, పెద్దవాళ్ళైనా నేర్చుకోవచ్చు అండి. ఇంగ్లీష్ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది 100 days 100 క్లాసెస్ వింటే. ఫస్ట్ నౌన్ అంటే ఏంటో తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి? డే 1 నౌన్. ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ దట్ రిఫర్స్ టు ఏ థింగ్, ఏ పర్సన్, an animal, ఏ ప్లేస్, అండ్ ఐడియా. అంటే ఏం అర్థమైంది మీకు అసలు? నౌన్ అనేది ఒక పదం, అది ఏం రిఫర్స్ చేస్తుంది అంటే థింగ్స్. థింగ్స్ అంటే ఏవైనా సరే, థింగ్స్ అంటే బోల్డ్ వస్తాయి, పెన్, పెన్సిల్, ఎరేజర్, బ్యాగ్, ఇవన్నీ కూడా థింగ్స్. అలాగే పర్సన్ అంటే ఎవరైనా సరే, వ్యక్తులు. అలాగే యానిమల్ అంటే ఏవైనా జంతువులు. అలాగే ప్లేస్ అంటే ఏవైనా సరే స్థలాలు అంటే ఊర్ల పేర్లు అన్నీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి, విజయవాడ, అనకాపల్లి, ఇలాంటివన్నీ వస్తాయి. అలాగే ఐడియాస్. ఎగ్జాంపుల్ చూడండి, పర్సన్ తీసుకుంటే ఎగ్జామ్స్లో ఫస్ట్ పర్సన్ తీసుకుంటే టీచర్, డాక్టర్, ఫ్రెండ్ అని రాస్తారు. అంటే అన్నీ రాయలేరు కదా, అందుకు ఇవే రాస్తారు. అలాగే ప్లేస్లో స్కూల్, సిటీ, పార్క్ రాశారు. అలాగే థింగ్స్కి వచ్చేసి బుక్, ఫోన్, కార్ రాశారు. అలాగే ఐడియాస్లో లవ్, హ్యాపీనెస్, ఫ్రెండ్ అని రాశారు. ఇప్పుడు మీకు నౌన్ అంటే ఏం అర్థమైంది? ఏవైనా సరే పేర్లను తెలిపే వాటినే నౌన్ అని అంటారు. ఏదైనా సరే పేరును తెలిపేదాన్నే నౌన్ అని అంటారని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది. చూడండి, డే 1 టాస్క్ అని చెప్పి నౌన్స్ రాశారు ఇక్కడ 60 దగ్గర. ఇవన్నీ కూడా నౌన్స్ అన్నమాట. ఏవైనా సరే పేర్లు. మీకు డౌట్ వస్తుంది కదా, ఇది నౌన్ కింద వస్తుందా రాదా, ఇది నౌన్ కింద వస్తుందా రాదా అని. ఇవన్నీ నౌన్స్ అన్నమాట. ఒకసారి చూడండి.